హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th టెస్ట్ జరుగుతుంది. ఈరోజు డే 2 రివ్యూ చెప్పబోతున్నాను ఈ వీడియోలో. డీటెయిల్స్లోకి వెళ్తే ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా టోటల్ 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఇది. 5 టెస్ట్ మ్యాచ్లు ఆడటానికి ఇంగ్లాండ్ ఇండియాకి వచ్చింది. ఆల్రెడీ 3 టెస్టులు జరిగిపోయినాయి. ఫస్ట్ టెస్ట్లో ఇంగ్లాండ్ గెలిచింది. సెకండ్ అండ్ థర్డ్ టెస్ట్లో ఇండియా గెలిచింది. ప్రజెంట్ ఇండియా 2-1 సిరీస్ ఆధిక్యంలో ఉంది. ఈ 4th టెస్ట్ కానీ ఇంగ్లాండ్ గెలిస్తే 2-2 సిరీస్ సమం అవుతుంది. ఇండియా గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. క్రికెట్ ఫ్యాన్స్ 4th టెస్ట్ మ్యాచ్ లైవ్లో చూడాలనుకుంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. డే 2 రివ్యూ చెప్పుకునే ముందు డే 1 మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఒకసారి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ డే 1కి 302 పరుగులకి 7 వికెట్ కోల్పోయింది. క్రాలీ 42 రన్స్కి అవుట్ అయ్యిండు. డకెట్ 11 రన్స్కి అవుట్ అయ్యిండు. ఫోప్ డకౌట్ అయ్యిండు. జో రూట్ 106 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. బెయిర్స్టో 38 రన్స్కి అవుట్ అయ్యిండు. స్టోక్స్ 3 రన్స్కి అవుట్ అయ్యిండు. ఫోక్స్ 47 రన్స్కి అవుట్ అయ్యిండు. హార్ట్లీ 13 రన్స్కి అవుట్ అయ్యిండు. రాబిన్సన్ ప్రస్తుతానికి క్రీజ్లో ఉన్నాడు, 31 రన్స్. ఇంగ్లాండ్ ప్రజెంట్ స్ట్రాంగ్ పొజిషన్లోనే ఉంది. 302 రన్స్కి 7 వికెట్లు కోల్పోయింది. కానీ టెస్ట్ మ్యాచ్లో చెప్పలేం, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. ఇంగ్లాండ్ 112కి 5 వికెట్లు కోల్పోయిన దశలో జో రూట్ అండ్ ఫోక్స్ అండ్ రాబిన్సన్ ఈ ముగ్గురు ఆదుకున్నారు ఇంగ్లాండ్ని. మంచి పార్ట్నర్షిప్ అందించి స్ట్రాంగ్ పొజిషన్లోకి తీసుకొచ్చిండ్రు. జో రూట్ 106 పరుగులతో ప్రస్తుతానికి క్రీజ్లో ఉన్నాడు. డే 2 ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేసిండు. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ రాబిన్సన్ 31 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. సిరాజ్ డే 1 అద్భుతంగా బౌలింగ్ చేసిండు. 13 ఓవర్లు వేసాడు. 3 మెయిడిన్స్, 60 రన్స్, 2 వికెట్స్. రన్ రేట్ ఎక్కువగా ఉన్నా కానీ 2 వికెట్స్ తీసిండు. డే 2 ఫస్ట్ ఓవర్ సిరాజ్ వేసిండు. డే 2 ఫస్ట్ సెషన్ హైలైట్ ఏంటంటే రాబిన్సన్ 7th వికెట్గా వచ్చి 50 రన్స్ కొట్టిండు. రాబిన్సన్ ఫాస్ట్ బౌలరు, కానీ ఇంగ్లాండ్ టీం కష్టాల్లో ఉన్నప్పుడు ఒక బ్యాట్స్మెన్ లాగా ఆడిండు. ప్రాపర్ బ్యాట్స్మెన్ లాగా ఆడిండు. 50 రన్స్ చేసిండు. ఇంగ్లాండ్ టీం డీప్ ట్రబుల్లో ఉన్నప్పుడు రాబిన్సన్ జో రూట్ మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. రాబిన్సన్ 58 రన్స్ వద్ద జడేజా బౌలింగ్లో జూరల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోరు 347. 8th వికెట్గా అవుట్ అయ్యిండు. 8th వికెట్ పార్ట్నర్షిప్ జో రూట్ అండ్ రాబిన్సన్ మధ్య 102 పరుగుల భాగస్వామ్యం వచ్చింది 8th వికెట్కి. బషీర్ ఈ మ్యాచ్లో డకౌట్ అయ్యిండు. జడేజా బౌలింగ్లో పట్టిదారి క్యాచ్ ఇచ్చి 9th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోరు 349. 9th వికెట్ పార్ట్నర్షిప్ జస్ట్ 2 రన్స్ ఓన్లీ. ఫైనల్ వికెట్గా అండర్సన్ జడేజా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యిండు. ఇంగ్లాండ్ రివ్యూ తీసుకుంది. రివ్యూలో థర్డ్ అంపైర్ అవుట్ ప్రకటించాడు. ఇంగ్లాండ్ 4th టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 353 పరుగులు కాల్అవుట్ అయింది. ఇంగ్లాండ్లో టాప్ స్కోరర్ జో రూట్ 122 రన్స్ నాట్అవుట్. సెకండ్ హైయెస్ట్ వచ్చి రాబిన్సన్ 58. బెన్ ఫోక్స్ 47 రన్స్ చేసిండ్రు. బౌలింగ్లో టీమిండియా బౌలర్స్కి ఆకాష్ దీప్కి 3 వికెట్లు, జడేజాకి 4, అశ్విన్కి 1, సిరాజ్కి 2 వికెట్లు పడ్డాయి. స్పిన్ పిచ్లపై ఇంగ్లాండ్ 353 పరుగులు కాల్అవుట్ అయింది. ఈ స్పిన్ పిచ్పై ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఎలా ఆడతాడో చూడాలి. కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ చూద్దాము. 99 ఇన్నింగ్స్లో రన్స్ వచ్చి 3977, యావరేజ్ 45.19, 50లు వచ్చి 16, 100లు 11. యంగ్ ఓపెనర్ జైస్వాల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు ఈ సిరీస్లో. జైస్వాల్ టెస్ట్ కెరీర్ చూద్దాం ఒకసారి. ఇన్నింగ్స్ 14 ఇన్నింగ్స్, రన్స్ వచ్చి 861, నెక్స్ట్ యావరేజ్ 71.75, 50s 2, 100s 3 ఉన్నాయి. రోహిత్ శర్మ 2 పరుగుల వద్దే అవుట్ అయ్యిండు అండర్సన్ బౌలింగ్లో ఫోక్స్కి క్యాచ్ ఇచ్చి. అప్పుడు టీమిండియా స్కోర్ 4 రన్స్. 4 రన్స్కే ఫస్ట్ వికెట్ కోల్పోయింది టీమిండియా. శుభ్మన్ గిల్ నెంబర్ 3 పొజిషన్లో బ్యాటింగ్ వస్తాడు. శుభ్మన్ గిల్ టెస్ట్ కెరీర్ చూస్తే ఇన్నింగ్స్ 44 ఇన్నింగ్స్లో 1292 రన్స్ చేసిండు. యావరేజ్ 32.30, 50s 5 చేసిండు, 100 3 కొట్టిండు. శుభ్మన్ గిల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. తన ఫామ్ కంటిన్యూ చేస్తే టీమిండియా ఈజీగా గెలుస్తుంది.
ఫోర్త్ టెస్ట్ డే 2 ఫస్ట్ సెషన్ సమ్మరీ చూద్దాం ఒకసారి. ఓవర్లు 24.5 ఓవర్స్ వేసిండ్రు. 85 రన్స్ వచ్చినాయి. ఈ సెషన్లో 4 వికెట్స్ పడ్డాయి. రన్ రేట్ 3.42. డే 2 లంచ్ బ్రేక్ టైంకి ఇండియా 34కి 1 వికెట్ కోల్పోయింది. ప్రస్తుతానికి క్రీజ్లో జైస్వాల్ 27, గిల్ 4 రన్స్తో ఉన్నారు. ఫోర్త్ టెస్ట్ డే 2 సెషన్ 2 సమ్మరీ చూద్దాం ఒకసారి. శుభ్మన్ గిల్ 38 రన్స్ వద్ద బషీర్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అయ్యిండు. సెకండ్ వికెట్కి అవుట్ అయ్యాడు. అప్పుడు టీమిండియా స్కోర్ 86 రన్స్ ఫర్ 2 వికెట్స్. రజిత్ పటిదార్ 4th ప్లేస్లో బ్యాటింగ్ వస్తాడు. పటిదార్ ఫస్ట్ క్లాస్ కెరీర్ చూస్తే 98 మ్యాచెస్లో 4046 రన్స్ వేసిండు. యావరేజ్ 44.46 ఉంది. యావరేజ్ బాగానే ఉంది ఫస్ట్ క్లాస్లో. 50s వచ్చి 22 కొట్టిండు, 100 12 కొట్టిండు. ఈ సిరీస్ అంతా అంతగా ఫామ్లో లేడు. పటిదార్ మళ్ళీ ఫామ్లో రావాలని కోరుకుంటున్నాను. జైస్వాల్ మాత్రం తన సూపర్ ఫామ్ని కంటిన్యూ చేస్తున్నాడు. మళ్ళీ మ్యాచ్లో 50 రన్స్ కొట్టిండు 89 బాల్స్లో. పటిదార్ మళ్ళీ తక్కువ స్కోర్కి అవుట్ అయ్యి నిరాశపరిచిండు. 15 రన్స్కి అవుట్ అయ్యిండు. బషీర్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అయ్యిండు. అప్పుడు టీమిండియా స్కోర్ 112 ఫర్ 3 వికెట్స్. రవీంద్ర జడేజా నెంబర్ 5లో బ్యాటింగ్ వస్తాడు. రవీంద్ర జడేజా టెస్ట్ కెరియర్ చూస్తే ఇన్నింగ్స్ 103, రన్స్ 3005, యావరేజ్ 37.10, 50s 20, 100s 4. ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు ఈ సిరీస్లో. థర్డ్ టెస్ట్లో ఇండియా ఎర్లీగా వికెట్స్ కోల్పోయినప్పటికీ అద్భుతమైన సెంచరీతో టీమిండియాను ఆదుకున్నాడు. అలాగే బౌలింగ్ కూడా అదరగొడుతున్నాడు. ఎక్కువ వికెట్స్, లీడింగ్ వికెట్ టేకర్ ఈ సిరీస్లో. ఈ మ్యాచ్ విన్నర్ ఇంకొకసారి మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మ్ ఇస్తే ఇండియా కన్ఫామ్గా గెలుస్తుంది మ్యాచ్లు. రవీంద్ర జడేజా 12 రన్స్కి అవుట్ అయ్యిండు. బషీర్ బౌలింగ్లో పోప్స్ క్యాచ్ ఇచ్చి 4th వికెట్కి అవుట్ అయ్యిండు. అప్పుడు టీమిండియా స్కోర్ 130 ఫర్ 4 వికెట్స్. ఇండియా కష్టాల్లో ఉంది ఎర్లీగా వికెట్స్ కోల్పోయి. సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్ క్లాస్ కెరియర్ చూస్తే 69 ఇన్నింగ్స్, 4042 రన్స్, యావరేజ్ ఎక్సలెంట్గా ఉంది 70.91, 50s 13, 100s 14 కొట్టిండు. సర్ఫరాజ్ ఖాన్ నెంబర్ 6లో బ్యాటింగ్ వస్తాడు. థర్డ్ టెస్ట్లో అద్భుతంగా ఆడినట్టు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 50, సెకండ్ ఇన్నింగ్స్లో 50. ఈ టెస్ట్లో కూడా రాణించాలని కోరుకుంటున్నాను. టీమిండియా ఎర్లీగా వికెట్స్ కోల్పోయి డీప్ ట్రబుల్లో ఉంది. భారీ భాగస్వామ్యం అవసరం టీమిండియాకి. సెకండ్ సెషన్ సమ్మరీ చూద్దాం ఒకసారి. 28 ఓవర్స్కి 97 రన్స్. ఇండియా ఎర్లీగా 3 వికెట్లు కోల్పోయింది. రన్ రేట్ 3.46. టీమిండియా రెండో సెషన్లో ఎర్లీగా 3 వికెట్లు కోల్పోయింది. థర్డ్ సెషన్లో ఎలా ఆడతారో చూద్దాం ఒకసారి. భారీ భాగస్వామ్యం అవసరం ఇండియాకి. ప్రస్తుతానికి థర్డ్ సెషన్లో జైస్వాల్ 54 రన్స్తో ఆడుతున్నాడు. ఇండియా హోప్స్ అన్నీ జైస్వాల్ మీదే ఉన్నాయి. ఇండియా ఎర్లీగా వికెట్స్ కోల్పోయింది. జైస్వాల్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఇండియా కోరుకుంటుంది. సర్ఫరాజ్ ఖాన్ 1 రన్తో క్రీజ్లో ఉన్నాడు థర్డ్ సెషన్లో. సూపర్ ఫామ్లో ఉన్న జైస్వాల్ కూడా 73 రన్స్కి అవుట్ అయ్యాడు. బషీర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్. అప్పుడు టీమిండియా స్కోర్ 161 ఫర్ 5 వికెట్స్. ధ్రువ్ జురెల్ నెంబర్ 7లో బ్యాటింగ్ వస్తాడు. ఫస్ట్ క్లాస్ టెస్ట్ కెరియర్ చూస్తే టోటల్ 21 ఇన్నింగ్స్, రన్స్ 836, యావరేజ్ 46.44, 50s 5, 100s 1 ఉన్నాయి. టీమిండియా ఎర్లీగా 5 వికెట్స్ కోల్పోయి డీప్ ట్రబుల్స్లో ఉంది. ధ్రువ్ జురెల్ భారీ ఇన్నింగ్స్ కానీ ఆడగలిగితే ఈ మ్యాచ్కి హీరో అవుతాడు. ఇప్పుడు భారీ భాగస్వామ్యం అవసరం టీమిండియాకి. సర్ఫరాజ్ ఖాన్ కూడా ఎర్లీగా అవుట్ అయ్యిండు. జస్ట్ 14 రన్స్కే హార్ట్లీ బౌలింగ్లో రూట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పుడు టీమిండియా స్కోర్ 171 ఫర్ 6 వికెట్స్. చంద్ర అశ్విన్ టెస్ట్ కెరియర్ చూస్తే ఇన్నింగ్స్ 140, రన్స్ 3308, యావరేజ్ 26.68, 50s 14, 105. అశ్విన్ భారీ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను ఆదుకోవాలి. టీమిండియా అశ్విన్ వికెట్ కూడా ఎర్లీగా కోల్పోయింది. అశ్విన్ జస్ట్ 1 రన్కి హార్ట్లీ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. 7th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు టీమిండియా స్కోర్ 177 ఫర్ 7 వికెట్. ఈ సెషన్లో టీమిండియా ఎర్లీగా వికెట్స్ కోల్పోయింది. ఇంగ్లాండ్ డామినేషన్ స్టేజ్లో ఉంది. కుల్దీప్ యాదవ్ టెస్ట్ కెరియర్ చూస్తే ఇన్నింగ్స్ 14, రన్స్ ఓన్లీ 139, సగటు 11 ఉంది. ఈ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఏమన్నా టీమిండియాని ఆదుకుంటాడేమో చూడాలి. జురెల్ అండ్ కుల్దీప్ యాదవ్ మరో వికెట్ కోల్పోకుండా నెమ్మదిగా ఆడుతూ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడారు థర్డ్ సెషన్లో. డే 1 థర్డ్ సెషన్ కూడా కంప్లీట్ అయింది.
టీమిండియా 219కి 7 వికెట్ కోల్పోయింది. టీమిండియా రెండో రోజు ఆట నిలిపే సమయానికి జూరెల్ 30 రన్స్, కుల్దీప్ యాదవ్ 70 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. టీమిండియా 219 రన్స్కి 7 వికెట్లు కోల్పోయింది. ఫ్రెండ్స్, డే 2 ఫుల్ మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఒకసారి. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 353 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లో టాప్ స్కోరర్ వచ్చి రూట్ 122 రన్స్, రాబిన్సన్ 58 రన్స్, ఫోక్స్ 47 రన్స్, క్రాలీ 42 రన్స్. ఇండియా బౌలింగ్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో జడేజా 4 వికెట్స్ తీసుకున్నాడు, దీప్ 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, అశ్విన్ 1 వికెట్. దానికి రిప్లై గాను టీమిండియా 219కి 7 వికెట్లు కోల్పోయింది. ఇండియా బ్యాట్స్మెన్లో జైస్వాల్ 73, గిల్ 38, జూరెల్ 30, పటిదార్ 17 రన్స్. ఇంగ్లాండ్ బౌలింగ్ చూసుకుంటే బషీర్ 4 వికెట్స్, ఆర్ట్లీ 2 వికెట్స్, అండర్సన్ 1 వికెట్ తీసుకున్నారు. టీమిండియా 134 పరుగులు వెనకబడి ఉంది. జూరెల్ అండ్ కుల్దీప్ ఆదుకోవాలి టీమిండియాని. టీమిండియా లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఇంగ్లాండ్ స్కోర్స్కి నియర్గా తీసుకురావాలి. ఫ్రెండ్స్, ఇంతే ఈ డే 2 రివ్యూ వీడియో. మరి ఇంకో వీడియోలో డే 3 రివ్యూ వీడియోలో కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.